పారిశ్రామికవేత్తల్ని భయపెడుతున్నదేవరు, పారిశ్రామికవేత్తల్ని భయాందోళనకి గురి చేస్తున్నదేవరు? ఒక్కసారి ఈ 1 yearలో మీరు చేసినటువంటి అకృత్య, పారిశ్రామికవేత్తల మీద మీరు చేస్తున్నటువంటి దాడులు, మీ మనుషులు చేస్తున్నటువంటి దాడులు ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాం. మనం ఒకసారి ఆ జమ్మలమడుగు ఏరియాలో దేశంలోనే పేరుగాంచినటువంటి పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ వాళ్ళది పంప్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి ఆఫీస్ మీద ఎవరు దాడులు చేశారు? ఎవరు దాడులు చేశారు? ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక పారిశ్రామికవేత్త హైకోర్టుకు వెళ్ళి నాకు రక్షణ కల్పించండి అన్నటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కనబడదు. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి అరాచక పాలన మళ్ళీ నేను రానివ్వను అంటారు. ఇంతకంటే అరాచక పాలన ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ నవీన్ జిందాల్ని ఎవరు భయపెట్టారు? కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని వచ్చినటువంటి వ్యక్తిని అక్రమ కేసులు కట్టి భయపెట్టి నిందితుడిగా చూపించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసింది ఎవరు? చంద్రబాబు గారు కాదా? ఎవరు భూతం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు? మరి అలాగే తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ అనుచరులు ఏ రకంగా కంపెనీ యాజమాన్యాన్ని భయపెడుతున్నారు మన అందరం కూడా చూస్తూనే ఉన్నాం. పల్నాడు జిల్లాలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు, చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ, భవ్య సిమెంట్, ఇద్దరు కూడా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి తాళాలు వేస్తారు. మేం పడలేము వీళ్ళతో, మాకు అవ్వదు ఈ దౌర్జన్యాలు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ అనుచరుల యొక్క దందాలు బెదిరింపులు పడలేక 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తాళాలు వేస్తారు వాళ్ళు. మా జిల్లాలో అండి యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్న ఆయన ఏ మాదిరి భయపెట్టి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాడు మన అందరం చూసాం. మనం నేషనల్ హైవే కాంట్రాక్టుల కోసమని వాళ్ళ ఎంపీ సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఎలా కొట్టుకున్నారో మన అందరం చూసాం. మనం దాల్మియా సిమెంట్స్ వాళ్ళ మీద సుమారుగా 790 కోట్లు వాళ్ళ ఆస్తులను జప్తు చేయించే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది. మై హోమ్ సిమెంట్స్ పైన వాళ్ళ గనులు తవ్వకాల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. మై హోమ్ సిమెంట్స్ టీవీ9 యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీ సిమెంట్స్కి సంబంధించినటువంటి గనులు వాళ్ళ తవ్వకాల పైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినారు. ఎంత దౌర్భాగ్యం! అనకాపల్లి జిల్లా కోకోకోలా కంపెనీ వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దాడులు చేయించలేదు. ఇప్పుడు లేటెస్ట్గా సరికొత్త ప్రయోగం నకిలీ స్టాంపులు. అడేవిడ ఎమ్మెల్యే సురేంద్రబాబు. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేయగలరా? చికెన్ ట్యాక్స్, చికెన్ అమ్మకాల మీద కేజీకి 10 రూపాయలట. లిక్కర్ అమ్మకాల మీద లోకల్ జిఎస్టీ ప్రతి బాటిల్ పైన 10 రూపాయలట. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం మీద ఏ రకంగా దాడులు చేశారో మనందరం చూసాం. మనం పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తూ, పారిశ్రామికవేత్తల్ని భయపెడుతూ, పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తూ మళ్ళీ అదే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భూతం లాంటిది, ఆ భూతాన్ని మళ్ళీ రానుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి అతిపెద్ద భూతం నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను.